నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గానికి తొలి నామినేషన్ నమోదు. కాకినాడ రూరల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ పీతాని అన్నవరం. పీఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణంలోని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు మెగా రోడ్ షో. అవినీతి పాలన అంతమై అభివృద్ధి కావాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని పిలుపు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారం, వివరాల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ జె నివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ జె నివాస్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె నివాస్ మీడియాతో మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేసుకునే వారికి నిబంధనల మేరకు కమిటీ అనుమతులను జారీ చేస్తుందని అన్నారు. అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కోరారు. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ప్రారంభించడం జరిగింది. ఈ కమిటీ యొక్క ఉద్దేశం ఏమిటంటే, మనం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో వాళ్ళు ఏవైతే క్యాంపెయిన్ మెటీరియల్ వాళ్ళు ప్రచారం చేయాలని అనుకున్నారో దానికి కావాల్సినటువంటి పర్మిషన్ ఈ కమిటీ ద్వారా తీసుకోవాలా. ఈ కమిటీ అనేది వాళ్ళు ఇస్తున్నటువంటి మెటీరియల్ అది ఎంసీసీ దాని పరంగా ఉందా లేదా అని చెప్పి దాన్ని నిర్ధారణ చేస్తూ దెన్ ఈ కమిటీ అనేది పర్మిషన్ ఇస్తుంది. అండ్ అదే రకంగా ఇక్కడ వాళ్ళు ఇది ఎన్నిసార్లు వాళ్ళు దాన్ని ప్లే చేస్తారు అండ్ దానికి కావాల్సినటువంటి ఎక్స్పెండిచర్ ఎంత అయింది, ఆ ఎక్స్పెండిచర్ కూడా క్యాల్కులేట్ చేస్తూ మళ్ళీ క్యాండిడేట్ ఒక ఎక్స్పెండిచర్లో అది మనం నోట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ కమిటీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మాధ్యమంలో మరి క్యాండిడేట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్ని కూడా తీసుకుంటున్నారా లేదా అనేది కమిటీ మానిటర్ చేస్తుంది. అదే రకంగా మరి ఎలక్ట్రానిక్ మాధ్యమంలో ప్రచారం చేసేటప్పుడు ఎంసీసీ ఉల్లంఘన ఏమైనా జరిగిందా, అంటే క్యాండిడేట్స్ వేరే మిగతా వాళ్ళ పట్ల ఏమైనా అసభ్య అంటే ఏమైనా ప్రచారాలు, అసభ్య ప్రచారాలు ఏమైనా చేస్తున్నా అనేది కూడా కమిటీ మానిటర్ చేస్తూ ఉంటుంది. అండ్ సో ఈ కమిటీ సెల్ ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రోజు మన కాకినాడ జిల్లాలో మనం ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ రోజు నుంచి మనం ఇస్తున్నాము, 18th నుంచి. సో ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకున్నది, రాబోయే ఎన్నికల్లో 13వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా కలిగిన ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ ఓటు హక్కుని వినియోగం చేసుకుని మరి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి కోరుకుంటున్నాను. మీడియా మిత్రులు కూడా మరి ఈ రోజు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ మనం ఇస్తున్నాం కాబట్టి అన్ని రకాల మనం ఏవైతే మనకి ఇవ్వాల్సినటువంటి కోఆపరేషన్ అందరూ కూడా ఇవ్వాల్సిందిగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రామచంద్రాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ద్రాక్షరామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం రామచంద్రాపురం గోపాల్ నగర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లి సూర్యప్రకాష్ మాట్లాడుతూ వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తన వెంట రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం స్థానిక రాజగోపాల్ సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగిందన్నారు. తదుపరి ఎమ్మెల్యే అభ్యర్థిగా 2 నామినేషన్ పత్రాలు దాఖలు చేయగా తన తండ్రి అయిన రాజ్యసభ సభ్యులు
పిల్లి బోసు ఒక నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అవినీతికి తావు లేకుండా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాలలో ప్రజల కోసం కష్టపడి పనిచేసి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. పిల్లి సూర్యప్రకాష్ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడే రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి పిల్లి సూర్యప్రకాష్ నామినేషన్ వేశారు. ఇప్పుడే నామినేషన్లో పాల్గొని వస్తున్నాం. తప్పనిసరిగా రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు విజ్ఞతతో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పేదవాడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా సూర్యప్రకాష్ గారిని గెలిపిస్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. చాలా ఎక్కువ మెజార్టీతో సూర్యప్రకాష్ని గెలిపిస్తారు, 30,000 మెజార్టీతో ఈ నియోజకవర్గం. ఎందుకంటే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు 4 సార్లు నన్ను ఆదరించినటువంటి రామచంద్రపురం నియోజకవర్గం. అదేవిధంగా బోస్ గారిని కూడా 2 సార్లు గెలిపించారు, 3 సార్లు బోస్ గారు కూడా గెలిచారు. మరి ఈ పరిస్థితుల్లో ఎవరికి ఓటు వేయాలి? ఈ రామచంద్రపురం ఒకప్పుడు ఉండేటువంటి రామచంద్రపురం ఏ విధంగా ఉండేది, ఈరోజు రామచంద్రపురం డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది అనేటువంటిది ఒకసారి చూసుకుంటే మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నాడో, నేను నమ్ముకున్నదే ప్రజల్ని, పైన దేవుడిని. చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్నదే పైన ఉన్నటువంటి, ఈయన పైన ఉన్నటువంటి దేవుడిని నమ్మాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పైన ఉన్నటువంటి మోడీ గారి కాళ్ళు పట్టుకుని, లేకపోతే అదేవిధంగా పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుని పొత్తులకు తెచ్చుకున్నాడు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ తెలుసు, మొట్టమొదటి రోజు 18వ రోజు అంటే ఏప్రిల్ 18, ఈరోజు నామినేషన్స్కి స్వీకరించడానికి మొట్టమొదటి రోజు. అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2024 ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వారి ఆశీస్సులతో రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినప్పుడే 2 సెట్ల నామినేషన్ ఆర్ఓ గారికి ఇప్పుడే సమర్పించి బయట రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా సాగిందో మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి అనే తావు లేకుండా సంక్షేమ పథకాలు గడప గడపకు చేర్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు, రామచంద్రపురం నియోజక ప్రజలు ఆదరించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా రామచంద్రపురం నియోజకవర్గంలో వారి ఆశీస్సులతో నేను నిలబడుతున్నాను కాబట్టి నన్ను కూడా ఆశీర్వించమని మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను. అంతేకాకుండా గత 30-40 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, మా నాన్నగారు ఏ విధంగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించారు మీ అందరూ కూడా ఒకసారి గుర్తుంచుకుని, ఖచ్చితంగా నా వరకు నేను అందరికీ మాట ఇస్తున్నా, రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రతి క్షణం ఈ 30 రోజులు ఎన్నికల సమయంగా మేము సహజంగా ప్రతి ఒక్క అభ్యర్థి నిత్యం ప్రజల్లో ఉంటారు. నేనైతే ఈ నియోజకవర్గ ప్రజలకు మాట ఇస్తున్నా, రాబోయే 5 సంవత్సరాలు ప్రతిరోజు ప్రతి క్షణం ఎన్నికల సమయంగా భావించి ఈ యొక్క సమస్యల్ని నా సమస్యగా తీసుకుని పరిష్కరిస్తాననే సందర్భంగా మాటిస్తూ, దయచేసి మీ అందరూ కూడా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా
కాకినాడ సిటీకి సంబంధించి కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఛాంబర్లో నామినేషన్ తీసుకోవడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ ఆర్ఓ వెంకట్రావు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మే 13వ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి కాకినాడ సిటీకి సంబంధించి నామినేషన్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా ఫారం 1 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి ఆ వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభించడం జరిగిందన్నారు. గురువారం నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తున్నామని అన్నారు. 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని, 29వ తేదీ లోపు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చునని అన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి మిలిటరీ రోడ్లోని శారదాదేవి ఆలయ ప్రాంతంలోని నగరపాలక సంస్థ కార్యాలయం నామినేషన్లు స్వీకరిస్తామని అన్నారు. నామినేషన్లు స్వీకరించే ప్రాంతానికి 100 మీటర్ల విస్తీర్ణంలో ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అభ్యర్థితో పాటు 5గురిని మాత్రమే లోపలకు అనుమతిస్తామని అన్నారు. ప్రభుత్వ పని దినాల్లో మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తామని, ఫారం 2B, ఫారం 26లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. వేసిన నామినేషన్లు అఫిడవిట్లలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే 26వ తేదీ స్క్రూటినీ లోపుగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే అభ్యర్థులు తమ బి ఫారాలను 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు సమర్పించాలని అన్నారు. పోటీ చేసే అభ్యర్థులకు స్థానికంగా ఓటు లేకపోతే ఓటు ఉన్న ప్రాంతంలోని ఆర్ఓతో ధృవీకరించిన పత్రాన్ని జత చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే ₹10 బాండ్ పేపర్పై ప్రమాణ పత్రాన్ని సమర్పించాలని సూచించారు. ఎస్సీ ఎస్టీలు ₹5,000, ఇతర అభ్యర్థులు ₹10,000 చొప్పున డిపాజిట్ సొమ్ము చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇతర సమాచారం కోసం నామినేషన్లు స్వీకరించే ప్రాంతం వద్దే హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే సదరు హెల్ప్ డెస్క్ వద్ద మరింత సమాచారాన్ని పొందవచ్చునని అన్నారు. నెంబర్ 41 కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి నామినేషన్ల రిసీవింగ్ కానీ ఈ రోజు నుంచి మొదలవుతుంది. నేటి నుంచి 25వ తారీఖు వరకు పబ్లిక్ హాలిడేస్ మినహా నామినేషన్స్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నా ఛాంబర్లో తీసుకోవడం జరుగుతుంది. వారికి నామినేషన్ ఇష్యూ చేయడానికి మా ఛాంబర్లోనే మరొక రూమ్లో, ఇదే ఆఫీస్లో మరొక రూమ్లో వాళ్ళందరికీ హెల్ప్ డెస్క్ కూడా పెట్టడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్లో వారికి నామినేషన్లు, సంబంధిత పత్రాలు ఇవ్వడంతో పాటు ఎలక్ట్రల్ రోల్లో వారి యొక్క వివరాలు, అలాగే వారికి సంబంధించిన సింబల్స్ సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ఆ హెల్ప్ డెస్క్లో ఈ సమయాలు 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంచుతున్నాం. ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నారో వాళ్ళు వచ్చి ఆ నామినేషన్ సంబంధిత పత్రాలన్నింటినీ కూడా వాళ్ళు పొందొచ్చు. వారికి నెసరీ గైడెన్స్ కానీ ఎటువంటివి కావాలని కూడా హెల్ప్ చేయడానికి మా సిబ్బంది అందరూ కూడా అవైలబుల్గా ఉన్నారు. కాకపోతే నామినేషన్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు 100 మీటర్ల పరిధిలోకి ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తప్పనిసరిగా ఆ నిబంధనలు అందరూ గౌరవించాలి, పాటించాలి. వాటిని అమలు చేయడానికి గాను పోలీసు బృందాలు కూడా అన్ని జంక్షన్లో కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నామినేషన్స్ వేయదలుచుకున్న వాళ్ళు పై నిబంధనలు అన్నింటినీ కూడా వాళ్ళు గుర్తుంచుకుని వాటిని అందరినీ కూడా గౌరవించి వాటిని అమలు చేయడంలో సహకరించాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు ఎవరైతే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరితో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి పై వివరాలన్నీ నాతో పాటు స్థానిక డిఎస్పీ గారు కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది. కాబట్టి అందరూ ఎవరైతే నామినేషన్ వేయదలుచుకున్నటువంటి అభ్యర్థులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో అందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాం. కాకినాడ రూరల్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా డాక్టర్ పితాని అన్నవరం గురువారం నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి గురువారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. ఆర్ఓ కిషోర్ కు 4 సీట్ల నామినేషన్ పత్రాలను పితాని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలికంగా సేవలు అందించడం జరిగిందన్నారు. ప్రజలు తనను నమ్మి ఓటేస్తే తొలి రోజు నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. పాటు 10 మంది మాత్రమే రావాలి. కొంతమంది బరిలో దింపడం జరిగింది. వాటిని కూడా చర్చించడం జరిగింది. వాళ్ళు ఏ పార్టీ ఎప్పుడు ఏం చేసిందన్నది కూడా స్పష్టత వస్తుంది. కానీ దయచేసి మేము మా సోదరులందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే విజ్ఞప్తితో ఆలోచించండి.
మన పార్టీ చేసిన అవమానాన్ని గుండె నిండా నింపుకోండి, కసితీరా ఓట్లు వేయండి. కానీ ఆలోచన లేకుండా పార్టీల కవింపులో మీరు భాగస్వాములై ఓటమికి చవి చూసేదానికంటే భారీ ఎత్తున మెజార్టీతో గెలవాలంటే అది ఐక్యతతో సాధ్యం. ఖచ్చితంగా ఆ ప్రాసెస్ జరుగుతుంది. మాట్లాడాము, ఎవరో ఒకరే డిసైడ్ అవుతారు. అయినప్పటికీ సంఘం ఖచ్చితంగా దీనిపైన కూలాకుషంగా చర్చించి ఎవరు అత్యధిక మెజార్టీతో గెలిపే అవకాశాలు ఉన్నాయో గెలిపే అవకాశాలకే ఓటేయమని చెప్పి పిలిపినప్పుడు కూడా జరుగుతుంది. నమస్కారం, నా పేరు డాక్టర్ పితాని అన్నవరం. ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు నామినేషన్ దాఖలు చేసి ఉన్నాము. నేను మరి ఎంబీబీఎస్ ఆంధ్ర మెడికల్ కాలేజీలో, ఎండి రంగారావు మెడికల్ కాలేజీలో చదివి ఎన్నో ఆశలతో, అంటే సమాజానికి మంచి వైద్య సేవలు అందించాలి, సమాజంలో ఉన్న యువకుల్ని మంచిగా చదివించాలనే ఉద్దేశంతో మరి హాస్పిటల్ పెట్టాము. తదనుగుణంగానే నేను ఏదైతే నేను కలగన్నానో తదనుగుణంగానే నేను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న, మరి ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో ఉన్న చాలామందికి నేను వైద్య సేవలు అందించాను. అదేవిధంగా డాక్టర్ పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ పెట్టి దాని ద్వారా అర్హులైన యువకులందరినీ కూడా చదివించాను. మరి నేను అనువాదిని అంబేద్కర్ గారు ఏమన్నారంటే, నీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ సామాజిక వర్గాలకి నువ్వు న్యాయం చేయాలంటే ఆ కీ రాజకీయం దగ్గర ఉంది. నువ్వు ఆ రాజకీయం అనే కీ తీసుకుని నీ సామాజిక వర్గాలకి నువ్వు న్యాయం చేయని చెప్పడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరి నా వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా మరి అన్యాయానికి గురవుతూ ఉన్నాయి. మరి కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని తీసుకుంటే కనుక నా వర్గాలు దాదాపుగా 80% ఉన్నాయి. మేము పదే అడిగాము, రాజకీయ పార్టీలు పదే అడిగాము, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము, రాజకీయంగా కూడా నా వర్గాలకి మంచి చేయాలని నేను చాలా ఆశ పెట్టుకున్నాము. మరి ఆ ఆశలు మరి నెరవేరాలంటే మేము వయసులో ఉన్నప్పుడే మాకు ఏదైనా అవకాశం ఇస్తే మా వర్గాలకి మరి మేము రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరి అండదండలు చూపించి వాళ్ళని దారిద్ర్యకి దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నేను పైకి తీసుకురావడానికి వీలుంటుందని చెప్పేసి పదే రిక్వెస్ట్ చేశాము. మరి వాళ్ళు కనుకరించలేదు. మరి తర్వాత మరి మేము ఈ నిర్ణయం తీసుకుని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాము. మరి ఆ భగవంతుడి దయ వల్ల మరి మాకు మా రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మరి నా అవసరం వాళ్ళకు ఉందని గుర్తిస్తే కనుక డెఫినెట్గా నా పేరు మీద ఓటేస్తారు. ఓటేస్తే కనుక వాళ్ళు ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా డే 1 మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా నేను వాళ్ళ సేవలోనే ఉంటానని చెప్పేసి మీ పత్రిక ముఖంగా తెలియజేస్తూ చాలా